హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సడన్గా మీకు ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కొబ్బరి తుల లడ్డు ప్రిపేర్ చేసుకొని తినండి. జ్యూసీగా సూపర్గా ఉంటాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. బెల్లము కొబ్బరి ఉంటే సరిపోతుంది, ఏం అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి బెల్లం అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఈ కప్పుతో 3 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంని తురుముకొని బెల్లంని ప్యాన్లో వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగించాలి. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. బెల్లం కరగడం కోసం ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి షుగర్ కన్నా బెల్లం మంచిది కదా. బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల మన బాడీకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత మనం బెల్లాన్ని వడపోసుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. బెల్లాన్ని ఇలా బాగా కరిగించుకొని మన చేతి పట్టుకుంటే తీగపాకంలా రావాలి. ఆ విధంగా వచ్చేంత వరకు బాగా బెల్లాన్ని మరిగించుకోవాలి. ఇలా బెల్లం మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేయండి, చాలా బాగుంటుంది. నేను క్లిప్ తీయడం మర్చిపోయాను. చూడండి, ఈ విధంగా బాగా అయిన తర్వాత మన చేతికి పట్టుకుంటే తీగపాకం రావాలి. ఇలా జిగురుగా అంటుకునేలా తీగపాకం రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని తురుముకున్న కొబ్బరిని యాడ్ చేయాలి. నేను 3 కప్పుల బెల్లం తీసుకున్నాను కదా, 3 కప్పుల బెల్లానికి 2 కప్పుల కొబ్బరిని తీసుకున్నాను. మన కొబ్బరి క్వాంటిటీ కన్నా బెల్లం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. 2 కప్పుల కొబ్బరికి 3 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం పాకంలో కొబ్బరి అనేది బాగా మిక్స్ చేసుకుంటూ కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి. బెల్లం పాకంలో కొబ్బరి ఉడకడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా కలుపుతూ బాగా కొబ్బరి అనేది బాగా దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వేరే వాళ్ళు చూడడానికి యూజ్ అవుతుంది. ఇలా కొబ్బరిని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. మనం కొంచెం తీసుకొని ఇలా చూడితే ఉండలా అవ్వాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చేతితో పట్టుకుంటే బాల్ సైజులా చుడుతుంటే వస్తుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్లో మొత్తం ఈ కొబ్బరిని వేసేసుకుందాం. ఈ కొబ్బరి అనేది బాగా వేడిగా కాకుండా అలాగని చల్లారిపోయిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో అలా లడ్డు ప్రిపేర్ చేసేసుకోవడమే. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. చల్లారిపోతే మళ్ళీ ఉండవదు. చేతి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ కొంచెం కొంచెం తడి చేసుకుంటూ మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలా చేసేసుకోవడమే. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కొబ్బరి ఉండలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే ఇవి చాలా ఇష్టం. ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడు దానికన్నా మనం లడ్డూలు ప్రిపేర్ చేసి 1 అవర్ తర్వాత తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.